యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చెయ్యుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ తగులబెట్టును. మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతననుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చెయ్యని కార్యమును ఇక మీదట నేను చెయ్యబూను కొనని కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరవు వచ్చియుండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును. వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చితినని వారు తెలిసికొందురు. అలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చెయ్యుదును. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను. ఈ ప్రకారము నేను నీ మీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలగజేయును. తెగులును ప్రాణహానియు నీకు కలుగును. మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించదను. యెహోవానగు నేనే ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ
ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసెదను. మీ బలిపీఠములు పాడైపోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసెదను. ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును. నేనే యెహోవానయ్యున్నానని మీరు తెలిసికొనున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు చిన్నాభిన్నములగును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును. మీ జనులు హతులై కూలుదురు. అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చెదను. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా, చెరపట్టబడిన వారి శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని తామనుసరించిన హేయకృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు నేను యెహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. దూరముననున్నవారు తెగులు చేత చత్తురు, దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు. ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకుందును. తమ విగ్రహముల మధ్యను, తాము కట్టిన బలిపీఠముల చుట్టూను, ఎత్తైన కొండలన్నిటి మీదను, సకల పర్వతముల నడికొప్పుల మీదను, పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను, తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులయ్యుండు కాలమున యెహోవానయ్యున్నానని మీరు తెలిసికొందురు. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చెయ్యగా నేనే యెహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రకటింపుము, ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నేను యెహోవానయ్యున్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను. నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును మీ మీద కుమ్మరింతును. నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించదను. యెహోవానగు నేనే
నిన్ను మొత్తువాడనైయున్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను. నీ హేయకృత్యములు నీ మధ్య నుండనిత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది. ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగిరించియున్నది. బలాత్కారము పుట్టి దుష్టులను దండించునదాయను. వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియూ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచియున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. వారు బ్రతికియున్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగిరాడు. ఈ దర్శనము వారి సమూహమంతటికీ చెందును, అది తప్పక జరుగును. వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరునూ ధైర్యము చెయ్యరు. వారు సర్వసిద్ధులై బాకానాదము చెయ్యుదురుగాని వారి సమూహమంతటి మీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడునూ ఉండడు. బయట ఖడ్గమున్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్నవారు ఖడ్గము చేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మృంగును. వారిలో ఎవరైనను తప్పించుకొనిన ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులిడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్లవలే తత్తరిల్లును. వారు గోనెపట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయెను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు. శృంగారమైన ఆ యాభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను. వారు దాని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు. దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు. దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండియున్నది. సంకెళ్ళు సిద్ధపరచుము. బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చేయున్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చెయ్యుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయేయున్నారు. రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్యజనులు వణకుచున్నారు. నేను యెహోవానయ్యున్నానని వారు తెలిసికొనున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోవుచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను.
మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టూను వ్రాయబడియున్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మందియు వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ యాకారములకు ఎదురుగా నిలిచియుండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించను అని అనుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చెయ్యుదానిని నీవు చూచుచున్నావు గదా. మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మోజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడాయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగియుండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము. మరియు నేను చెవులారా వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గముగా 6 మనుష్యులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి
ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి, అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయుమని వారికాజ్ఞాపించి, నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను. మీరు పట్టణములో దాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైననో కనికరమైననో లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికొండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చెయ్య మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనక పట్టణములోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారినందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకీలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయో నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసెదను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడు వచ్చి, నీవు నాకాజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేసెను.